హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను వేడి అన్నంలోకి బెండకాయ పల్లి పచ్చడి చేసి చూపించబోతున్నాను. నార్మల్గా బెండకాయ పచ్చడి అంటేనే కొంచెం జిగురుగా ఉంటుందని మనం అనుకుంటుంటాం కదండి. సో ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, అస్సలు జిగురు ఉండదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి అద్రిపోద్ది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో, పదండి. ముందుగా పావు బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. తుడుచుకున్నారనుకోండి మీకు జిగురుగా బెండకాయలు ఉండవన్నమాట. వాటరే ఉందనుకోండి మీరు ఫ్రై చేసినప్పుడు జిగురు వచ్చేస్తుంది. సో శుభ్రంగా తుడుచుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసిన వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. అండ్ మీకు డౌట్ ఉండొచ్చు, అక్కడక్కడ ధనియాలు తగులుతాయేమో నోటికని. అస్సలు తగలవండి. నేను చెప్పినట్టు చేశారనుకోండి ధనియాలు కూడా చక్కగా నలుగుతాయి అనమాట. ధనియాలు వేసాక ఒక 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 1/2 నిమిషం అయిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే మూత పెట్టేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసినప్పుడు తులుతాయండి, అందుకే. సో మూత పెట్టుకున్నారనుకోండి తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి అనమాట. సో ఇలా పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయిపోయాయి కదా, అలాగే ధనియాలు కూడా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలాగే మళ్ళీ మీరు కడాయిలోని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సపోజ్ ఆ కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటే, లేదనుకోండి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, బెండకాయ ముక్కలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెండకాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వల్ల బెండకాయల్లోని జిగురు ఉండదండి, అందుకే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఒక పిడికిడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మీరు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి పచ్చడి. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలోని కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం ఈ బెండకాయలు కూడా మెత్తబడాలన్నమాట. సో ఇప్పుడు ఈ బెండకాయలన్నీ తీసుకొని ఏ ప్లేట్లో మనం ధనియాలు పచ్చిమిరపకాయలు ఉంచుకున్నాం చూసారా, అదే ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోని మళ్ళొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టమాటోల్ని ఇలా సగంగా కట్ చేసుకొని మీ వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ టమాటోలు కొంచెం మెత్తబడాలి. ఇలా టమాటోస్ ఫ్రై చేసిన వల్ల ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. 2 వైపులు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇవి టర్న్ చేసుకొని ఈ టమాటోస్ కొంచెం మెత్తబడాలన్నమాట. అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే టమాటోస్ 3 కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు వేసుకున్నాను, మీరు 3 అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి. చింతపండు వేసుకుంటేనే కదండి పచ్చడిలో ఆ పులుపుదనం వస్తుంది, అండ్ తింటున్నప్పుడు కూడా చాలా నోటికి నచ్చుతుంది అనమాట. చింతపండు వేసిన వెంటనే ఒక 1/2 నిమిషమే ఫ్రై చేయండి, అంతే. 1/2 నిమిషం తర్వాత ఈ టమాటోలు తీసుకొని ఏ ప్లేట్లో మనం బెండకాయలన్నీ ఫ్రై చేసుకొని తీసుకున్నామో అదే ప్లేట్లోని ఇవన్నీ తీసేసుకోవాలి. ఈ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఉంది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ఆయిల్లోనే మనం తాలింపు పెట్టుకోవచ్చు అనమాట. సో ఆయిల్ ఏమీ వేస్ట్ అవ్వదు. సో ఈ బెండకాయలు టమాటోలు ఈ పచ్చిమిరపకాయలు చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోని ముందుగా ఈ ధనియాలు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ధనియాలు చక్కగా నలుగుతాయండి, లేదనుకోండి తింటున్నప్పుడు మీకు ధనియాలు నోటికి తగులుతుంటాయి అనమాట. అలాగే ఒక 1/2 కప్పు మీరు పల్లీలు ఫ్రై చేసుకొని వేసుకోవాలి. పచ్చివి కాదండి, లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి. వెల్లుల్లి మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు చెక్ చేసుకోండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ముందు ఇవి మిక్సీ చేసిన తర్వాతే మీరు బెండకాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అప్పుడే ఈ ధనియాలు అన్నీ చక్కగా నలుగుతాయి అన్నమాట. ఇలా మిక్సీ అయిన తర్వాత మీరు ఈ టమాటో ముక్కలు ఈ బెండకాయలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేసుకోకండి, ఎందుకంటే బెండకాయలు కదా జిగురులా వచ్చేస్తుంది అనమాట. కొంచెం కచ్చా పచ్చాగానే మిక్సీ చేసుకోండి. అక్కడక్కడ మీకు బెండకాయలు కనిపిస్తున్నా పర్లేదు. సో ఈ కడాయిలో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఇంకొంచెం ఆయిల్ వేసాను అనమాట నేను. సో ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎందుకంటే ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 3-4 వేసుకున్నాను. మీకు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదా బెండకాయది, ఇదంతా వేసేసుకోవాలి.
వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మీరు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ముందే ఆయిల్లోనే వేసేసుకోండి, నేను మర్చిపోయాను అనమాట, అందుకే తర్వాత వేసుకోవాల్సి వచ్చింది. సో పసుపు వేసాక చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అంతేనండి, బెండకాయ పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీ నోటికి ఎంతో నచ్చుతుంది. ఇంట్లో కాయగూరలు ఓన్లీ బెండకాయలే ఉన్నాయనుకోండి, చక్కగా పచ్చడి చేసుకోండి, ఇంకేం అవసరం లేదండి. అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. కొంచెం నెయ్యి వేసుకున్నారనుకోండి అదిరిపోద్ది. వేడి వేడి అన్నంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. నేను చెప్తుంటేనే నాకు నోరు ఊరుతుందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చింది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.